రాత్రి పూట ఎక్కువగా మూత్రం పోవడం కిడ్నీ సమస్యకు సంకేతం. సో, రాత్రి పూట యూరిన్ ఎక్కువ వెళ్ళడం అంటే అది డిపెండ్స్ అండి. నార్మల్‌గా కూడా కొందరు ఈ యూరిన్ నైట్‌లో 1, 2 టైమ్స్ వెళ్ళడం నార్మల్‌గా సహజంగా ఉండొచ్చు. కానీ ఎక్కువ సార్లు పోతున్నారు అంటే పొద్దున పూట కాకుండా రాత్రి పూట ఎక్కువ పోతుందంటే డెఫినిట్‌గా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ఏందంటే ఒక్కోసారి కిడ్నీ పనితీరు తక్కువైతే కూడా రాత్రి పూట ఎక్కువ యూరిన్ పోయే అవకాశాలుంటాయి. అంటే కాన్సంట్రేషన్ ఎబిలిటీ అనేది కొద్దిగా కిడ్నీలో తగ్గొచ్చు. దానివల్ల కూడా అట్లా ఉండే అవకాశాలుంటాయి. ఇది మెయిన్‌గా షుగర్ ఉన్న వాళ్ళకి ఉండే అవకాశాలుంటాయి. సో, డయాబెటిస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏందంటే ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఊరికే అట్లా రాత్రి పూట లేవడము, యూరిన్‌కెళ్ళడము, యూరిన్ ఏమైనా వాసన రావడం, ఇబ్బందికరంగా ఉండడము, బట్టలలో పోవడం ఇలాంటివి కొన్ని ఉండొచ్చు. ఇంకోటేందంటే ఏజ్ అయితున్న కొద్దీ వుమెన్‌లో అయినా, మెన్‌లో అయినా కొద్దిగా ఇన్‌కాంటినెన్స్ అంటే యూరిన్ అనేది ఆపుకోలేకపోయి ఊరికే ఎళ్ళడం అనేది ఉండొచ్చు. సో, వాళ్ళలో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది ఒకసారి చేసుకోవాలి. ఇంకోటేందంటే ఏజ్ అయితున్న కొద్దీ మెన్స్‌లో మెయిన్‌గా ప్రోస్టేట్ అనేది ఒకటి ఎన్లార్జ్ ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథం నార్మల్‌గా అది అందరిలో ఉంటది మెన్స్‌లో. అది ఏజ్ అయితున్న కొద్దీ మెల్లమెల్లగా పెరుగుతుంటది. సో, ఇది అధికంగా పెరగడం వల్ల ఒక్కోసారి యూరిన్ ఊరికే అబ్‌స్ట్రక్ట్ చేసి ఎక్కువ సార్లు పోవాల్సిన అవసరం పడొచ్చు.